హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను పల్లీలు ఉండలు నువ్వులు ఉండలు రెండు చేస్తున్నాం. అంటే మాకు నోములు ఉంటాయి సంక్రాంతికి, దానికోసం మళ్ళీ తినడానికి రెండిటికి. ఫస్ట్ నువ్వులు ఉండలు చేస్తాం. అందుకని ఇవి హాఫ్ కేజీ నువ్వులు, ఇవి హాఫ్ కేజీ నువ్వులు. అంటే హాఫ్ కేజీ అంటే ఇవి రెండు కలిపి కేజీ ఉన్నాయి కదా, దానికి హాఫ్ కేజీ ఉన్నాయి. దీంట్లో హాఫ్ కేజీ బెల్లం, దీంట్లో హాఫ్ కేజీ బెల్లం. అంటే సరికి సరి అంటే 1:1. అంటే హాఫ్ కేజీ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం కరెక్ట్ సరిపోతుంది. ఇవి ఫస్ట్ ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకొని మంచిగా చిన్న మంట పెట్టి ఫ్రై చేయాలి. అంటే నార్మల్గానే వితౌట్ ఆయిలే. ఇవాళ మా అత్తమ్మ చేస్తుంది. చూడండి, చిన్న మంట పెట్టి చేస్తే ఒక 10 minutes అయింది. ఇదిగోండి మా అత్తమ్మని చూడండి. హాయ్ చెప్పత్తమ్మ. ఇదిగోండి చూడండి, ఫ్రై అయినాయి. 10 minutes పట్టింది. ఆ చిట్టి మీకు హాయ్ చెప్తుందంట. ఇప్పుడు పల్లీలు, ఇవి హాఫ్ కేజీ పల్లీలు ఉన్నాయి. వీటి కూడా హాఫ్ కేజీ పల్లీలకి ఒక 50 grams అట్లా తక్కువ బెల్లం పడుతుంది. నువ్వుల కంటే సరికి పడుతుంది. కానీ దీనికి హాఫ్ కేజీకి 50 grams, ఇంకా కావాలంటే 100 grams కూడా తక్కువ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇవి రాళ్ళు లేకుండా చూసుకొని క్లీన్ చేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేయాలి. ఇవి నువ్వుల కంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయాలి. ఫ్లేమ్ మాత్రం సన్నం పెట్టండి. మెల్లగా ఓపిక్గా ఎంచాలా, అంటే ఓపిక్గా ఫ్రై చేయాలి. మేము వేయించాలి ఏదో ఒకటి అంటాం మా వాడుక భాషలో. చూడండి 10 minutes పట్టింది కరెక్ట్గా. 10 minutes ఇప్పుడు ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇదిగోండి నువ్వులు పల్లీలు రెండు ఫ్రై చేసేసి పెట్టుకున్నాం. ఇవి అత్తమ్మకు మాకు ఇద్దరికి నువ్వుల లడ్డూలు పల్లీలు. బెల్లంకు ఇగో చూడండి ఇన్ని హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాం. పోయి అత్తమ్మ, అది హాఫ్ కేజీ బెల్లం. ఇప్పుడు ఇక స్టవ్ ఆన్ చేసి అది మొత్తం కరగబెట్టాలి. ఇది కరగడానికి ఒక మినిమం పడుతుంది 10 minutes. ఇట్లా మంచిగా ఫ్రై అయినాక దేనితోనన్నా, నేనైతే గిన్నెతోనో ఇంకా దేనితోనో అని మొత్తం పొట్టు తీయాలా. అంటే కొంచెం పల్లీలు ఇరిగిపోతాయి కానీ పర్లేదు, కానీ పొట్టు తీయాలా. ఇంకా టైం పడుతుంది, ఇంకా 10 నిమిషాలు పడుతుంది. ఇలా వాటర్ తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మొత్తం వేస్తుంది చూడండి. కొంచెం వేసి చూపెట్టత్తమ్మ. అట్లా వేస్తే వచ్చింది అట్లా సౌండ్ వస్తుంది టక్కు, మన గిన్నెకు రాయి తగిలినట్టు. ఇప్పుడు దీంట్లో వేసేసేయాలి మనం. కొంచెం ఒక 2 spoons ఆయిల్, ఎందుకంటే అది షైనింగ్ వస్తాయి లడ్డూలు. అంటే టేస్ట్ కోసం ఏం కాదు, ఓన్లీ చూడడానికి బాగుంటాయి. వేస్తున్నాం, పోసేసి కలిపేసి తొందర ఫాస్ట్ కట్టేయాలా, లేకపోతే రావు. కలుపుతాం. మొత్తం కలిపేసరికి ఇట్లా అయింది. ఇప్పుడు దీన్ని లడ్డూలు కడతాం. కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటే కొంచెం ఆ వేడి తలగది, ప్లస్ అతుక్కోదు మనకు చేతికి. చూడండి ఇక మా అత్తమ్మ కట్టింది. సైజ్ అనేది ఇక మన ఇష్టం. హాఫ్ కేజీ నువ్వులకి ఇన్ని లడ్డూలు అయినాయి. అంటే హాఫ్ కేజీ నువ్వులు ప్లస్ హాఫ్ కేజీ బెల్లం, అంటే కేజీకి ఇన్ని అయినాయి. మేము నోముకి అంటే మేము పంచుతాం కదా, వేరే వాళ్ళకి నోమిస్తాం కదా అని కొంచెం పెద్ద సైజు కట్టినాం. మీరు మీ ఇష్టం ఉన్న సైజు కూడా కట్టుకోవచ్చు. పల్లీల లడ్డులకి ఇది కూడా హాఫ్ కేజీ బెల్లం ఉంది. దాంట్లోంచి ఇంత తీసేసిన అంతే. అంటే పల్లీలకు కొంచెం తక్కువ సరిపోతుంది, అందుకని ఈ మాత్రం తీసేసిన. ఇప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో కరగబెట్టాలి. అత్తమ్మ ఇంకెంత టైం పడుతుంది? వచ్చింది అత్తమ్మ, కట్టుకోమంటుంది. ఓకే, అలా పల్లీలు వచ్చిద్దామా? పల్లీలు అన్ని పుట్నాలు వేస్తాం, ఒక 50 grams అన్ని పుట్నాలు కలుపుతాం. స్టవ్ ఆఫ్ చేయలే. కూడా హాఫ్ కేజీ పల్లీలు, హాఫ్ కేజీ బెల్లం, అంటే కేజీకి ఇన్ని లడ్డూలు అయినాయి పల్లీలవి. ఇప్పుడు ఇది పేలాల లడ్డూలకి, అంటే పల్లీలే నువ్వులే అయిపోయినాయి.
ఇది పేలాలకి, ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఇన్ని వాటర్ పోయినా పొయ్యిలో 100 గ్రామ్స్ బెల్లంకి ఇన్ని వాటర్ పోస్తున్నాం. దీంట్లో పేలాలది లెక్క ఏంటంటే మళ్ళీ దీంట్లో మనకి ఎన్ని పేలాలు పడితే అన్నీ వేసుకుంటాం అంతే, కొలుతా అని ఏం లేదు. బెల్లం మాత్రం 100 గ్రామ్స్ ఉంటుంది. అయింది అత్తమ్మ? ఇంకా కాలేదా? దాంట్లో పట్టినన్నే వేయాలి అంతే, ఇక లెక్క ఏం లేదు కదా. మనకు కొంచెం కలర్ తెలిసిపోతుంది, ప్లస్ లడ్డు కట్టడానికి వీలైనంత. కింద పెట్టు. ఇక మేము ఇవాళ చేసిన లడ్డూలు ఇవి 3 రకాలు చేసినాం.